పాలు వెళ్లి ఈశ్వరుని కోసం తపస్సు చేస్తున్నాయిట. ఈశ్వరుడు ప్రత్యక్షమై నీకు వచ్చిన కష్టమేమిటి అని అడుగుతారట. పాలు ఇలా చెబుతుందట, ఆవు నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఎంత ప్యూర్గా ఉన్నానో ఈ మనిషి చూడు నాలో పులుపు వేసి నా మనసు విరిచేస్తున్నారు అని పాలు ఈశ్వరునితో చెబుతుందట. పరమేశ్వరుడు ఇలా అంటున్నారు, నువ్వు పాలుగా ఉంటే ఒక్కరోజే ఉంటావు, అదే కొద్దిగా పెరుగు వేసి తోడు పెడితే 2 రోజులు ఉంటావు, కవ్వంతో చిలికి మజ్జిగ చేస్తే పుల్లపుల్లగా ఇంకొక 2 రోజులు ఉంటావు, మజ్జిగలోంచి వెన్నను తీస్తే ఇంకొక వారం రోజులు ఉంటావు, అదే ఆ వెన్న కాచి నెయ్యి చేస్తే ఎన్ని నెలలు తరబడి ఉంటావు, ఆ నేతితో దీపం పెడితే నా ముందరే వెలుగుతావు కదా అని అంటారట. జీవితంలో కూడా ఎన్నో మార్పులు వస్తూ ఉంటాయి. పాలలాంటి మన మనస్సులో ఆధ్యాత్మిక సాధన అనే పెరుగుతో తోడుపెట్టుకుని, నామస్మరణ అనే కవ్వంతో చిలికి దాన్ని మజ్జిగ కింద చేసుకుని, దైవచింతన అనే వేడితో కాస్తే జ్ఞానం అనే నెయ్యితో దీపంగా మారి ఈశ్వరునికి అర్పణ అవ్వగలం.